ప్రతి నిమిషానికి ఇద్దరు చిన్నారులు మాయమైపోతున్నారు. అంటే గంటకి 120 మంది. ఒక్క రోజులో అక్షరాల 2880 మంది పిల్లలు అదృశ్యమైపోతున్నారు. ఆడుకుంటున్న పిల్లాడు క్షణాల్లో కిడ్నాప్ అయిపోతున్నాడు. చిరునవ్వుల బంగారు తల్లులు రాక్షసుల వలలో చిక్కిపోతున్నారు. రాక్షసులు ఎత్తుకుపోయిన చిన్నారులు వీధుల్లో, గనుల్లో, కార్ఖానాల్లో, వ్యభిచార కూడళ్లలో, రైల్వే స్టేషన్లలో గాయాలుగా మిగిలిపోతున్నారు. పిల్లల్ని కోల్పోయిన తల్లులు తీరని గర్భ శోకంతో కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. మిస్సింగ్ దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏటా 10 లక్షల మంది చిన్నారులు అదృశ్యమైపోతున్నారు. ప్రతి 30 సెకండ్లకు ఒకరు మాయమైపోతున్నారు. లక్షలాది మంది అమ్మల కళ్ళలో కన్నీటి కడలని పారిస్తూ ఏళ్ల తరబడి ఈ దుర్మార్గ విషాదం సాగిపోతోంది. అదృశ్యమైపోయిన పిల్లల్లో చాలా తక్కువ మంది తిరిగి అమ్మ ఒడిని చేరుకుంటున్నారు. మిగతా వారంతా రాక్షస హింసలో బాల్యాన్ని కాల్చేసుకొని గాయాల వనంలో సూకిస్తున్నారు. ఇంటి ముందు అరుగు మీద ఆడుకుంటున్నాడు పిల్లాడు. అప్పటి వరకు అక్కడే ఉన్న అమ్మ ఏదో పని మీద ఇంట్లోకి వెళ్లి నిమిషంలో తిరిగొచ్చింది. చూస్తే పిల్లాడు లేడక్కడ. ఆ అమ్మ నిట్ట నిలువునా కుప్పకూలిపోయింది. ఆమె కళ్లల్లోంచి ధారాపాతంగా కన్నీరు. బాబు ఎక్కడికి వెళ్లాడో తెలీదు. బాబు వెళ్ళకపోతే ఎవరైనా తీసుకుపోయారో తెలీదు. తీసుకుపోతే ఎందుకు తీసుకుపోయారో తెలీదు. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే వాళ్లకసలు అది కేసే కాదు. చాలా మామూలు విషయం, చాలా చిన్న విషయం. రిజిస్టర్లో చిన్నారి పేరు రాసుకుని దొరికితే కబురంపిస్తాంలే అంటారు. ఆ కబురు కోసం కళ్ళు కాయలు కాస్తాయి. కబురు రాదు, కళ్ళు మూసుకోవు. కనురెప్ప వాలకుండా అలా ఎదురు చూస్తూనే ఏళ్లు గడిచిపోతాయి. తమ గారాల పట్టి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చునన్న భయంకర వాస్తవాన్ని నమ్మలేరు. ఎప్పటికైనా తిరిగి వస్తారులేనన్న ఆశే. మా చిన్నారిని మా దగ్గరకు చేర్చరా భగవంతుడా అని ఆ దేవుడికి మొక్కులు. తప్పిపోయినా ఎవరో ఎత్తుకుపోయిన పిల్లల్ని తెచ్చిస్తాడా దేవుడెక్కడైనా? దొరికితే దేవుడి దయ, దొరక్కపోతే పూర్వజన్మ పాపం. ఇది అభాగ్యులు నమ్మే కర్మ సిద్ధాంతం. ఇలా మాయమైపోతున్న పిల్లలు ఏటా 10 లక్షల మంది వరకు ఉంటారని ఒక అంచనా. నిజానికి అంతకన్నా చాలా రేట్లు ఎక్కువే ఉండవచ్చునని మరో అభిప్రాయం. బడికెళ్లిన పాపాయి బడి విడిచి చాలాసేపైనా ఇంటికి చేరలేదు. అమ్మకి ఒకటే కంగారు. రావలసిన ఆటో వెళ్లిపోయింది, కాని పాపాయి మాత్రం కనపడలేదు. ఏమైంది? ఎవరో ఎత్తుకుపోయారు. అంటే కిడ్నాప్ చేశారన్నమాట. ఎందుకు అంటే నిర్దిష్టంగా చెప్పలేం. అమ్మాయిల అవయవాలతో వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చు. ఏ దేశానికో ఎగుమతి చేసేయొచ్చు. అమ్మాయి తప్పిపోతే ఎక్కడికి పోయిందో చెప్పడం కష్టం. నరక కూపంలో ఉందనేది మాత్రం స్పష్టం. అదృశ్యమైన గారాల బిడ్డ, బంగారు తల్లి ఏ రాక్షసుల చేతుల్లోనో పడి నలిగిపోవచ్చు. ఏ వ్యభిచార కూపంలోనో గాయపడ్డ పువ్వుగా మిగిలిపోవచ్చు. మొండికేసిన అమ్మాయిలను నిర్దాక్షిణ్యంగా చంపేయొచ్చు కూడా. హోంవర్క్ చేయకపోతే అమ్మ తిడుతుందనో, నాన్న కొడతాడనో భయం వేస్తే పిల్లలు ఇంటి నుంచి పారిపోవచ్చు. ఇంటి నుండి పారిపోయే పిల్లలు దగ్గర్లోని నగరాల్లో తేలతారు. ఇంటికి దూరం అయ్యాక అమాయక పిల్లలకు ఎక్కడికెళ్లాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. ఒకరోజు గడిచేసరికే అమ్మ మీద బెంగ, నాన్నను చూడాలన్న ఆరాటం, ఇంట్లో ఆడుకోవాలన్న తపన వచ్చేస్తాయి. కాని ఇంటికి రాలేరు. రాలేని పరిస్థితి. ఇలా ఇళ్ల నుండి పారిపోయిన పిల్లలకు కేర్ ఆఫ్ అడ్రస్ రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారాలే. పాలబుగ్గల బాల్యం, జాబిలి కన్నా వెలుగైన అమాయకత్వం.
ఈ ప్రపంచమంతా తమదేననే పిచ్చితనం. పాపం వీళ్ళని చూడగానే రాకాసి మాఫియాగాళ్లకి అర్థమైపోతుంది. చిన్నారులను ముష్టివాళ్లుగా మార్చేసేవాళ్లు కొందరు, చిన్నారులను వెట్టి కార్మికులుగా మార్చేసి చిన్నారి భుజాలు సంపాదించిన చిల్లరను కూడా కాజేసేవాళ్లు కొందరు, చిన్నారులను లైంగికంగా మానసికంగా వేధించి వేధించి నరకం చూపించే రాక్షసులు ఇంకొందరు. వీధిన పడ్డ బాల్యం చూస్తూ ఉండగానే మాయమైపోతుంది. బాల్యం పదిలంగా ఉండేందుకు అవసరమైన వాతావరణం వీధుల్లో ఉండదు కదా. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మానాన్నల మధ్య వెచ్చగా హాయిగా చందమామ కథలు వింటూ నిద్రలోకి జారుకునే వెర్రికూనలు రైల్వే ప్లాట్ఫారాలపైనో వీధుల పక్కన ప్లాట్ఫారాలపైనో ఓ పక్కగా చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ నిద్రలోకి జారుకుంటారు. ఆకలేస్తే దాహమేస్తే సమాధానం చెప్పడానికి అమ్మ ఉండదు కదా. గంటల తరబడి వీధుల్లో తిరుగుతూ చిన్నా చితకా పనులు చేస్తూ టీ దుకాణాల్లో పనిచేస్తూ చెత్తా చెదారం ఏరుకుంటూ ప్లాస్టిక్ సీసాలు పోగుచేసి వాటిని అమ్ముకుంటూ వచ్చిన చిల్లరతో తమ చిట్టి బొజ్జలకు తామే సమాధానం చెప్పుకోవలసిన దుర్భరం. భయం వేస్తుంది, నాన్న పలకడు. బాధ వేస్తుంది, అమ్మ పలకదు. ఏడుపొస్తుంది, కన్నీరు ఒలకదు. గుండె కాలిపోతూ ఉంటుంది, నిప్పు రవ్వ ఉండనే ఉండదు. ఆకలి శాపం, దాహం ఘోరం, భయంకర ఏకాంతం. వీటిని తట్టుకోగల పెద్ద గుండెలు కావు కదా, తట్టుకోలేరు పాపం. ఈ నిస్సహాయతం రకరకాల వ్యసనాలను దగ్గరకు తీసుకుంటుంది. ప్రాణాంతకమైన వైటనర్ను మాదక ద్రవ్యంగా తీసుకోవడం వీధి బాలల్లో పెరుగుతోన్న ప్రమాదకరమైన వ్యసనం. వైటనర్ను ఎవరికి పడితే వారికి, ప్రత్యేకంగా ఇలాంటి చిన్నారులకు విక్రయించవద్దని అధికార యంత్రాంగం ఆదేశించినా డబ్బు కోసం ఎలాంటి నీచానికైనా దిగజారడానికి వెనుకాడని కొందరు వ్యాపారులు మాత్రం వైటనర్ను ఇలాంటి పిల్లలకు విక్రయిస్తూనే ఉన్నారు. వైటనర్ అందించే మత్తు గమ్మత్తుగా ఈ పిల్లల ఆయుష్ను ఆవిరి చేస్తూనే ఉంటుంది. పిల్లల్ని ఎత్తుకుపోవడం కోసమే కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. అభంశుభం తెలియని పిల్లల్ని ఎత్తుకుపోవడమే ఈ ముఠాల పని. ప్రపంచవ్యాప్తంగా ఆయుధ వ్యాపారం తరువాతి స్థానం చిన్నారుల కిడ్నాపే అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎత్తుకుపోయిన చిన్నారులను వ్యవస్థీకృత నేరగాళ్లుగా మార్చేస్తాయి ఈ ముఠాలు. మిస్సింగ్ కేసుల విషయంలో పోలీసులు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటి నుంచి పారిపోయిన చాలా మంది చిన్నారులను పోలీసులే రక్షించి వారి ఇళ్లకు చేర్చిన ఘటనలు ఉన్నాయి. బీహార్కు చెందిన చిన్నారులను అత్యంత దారుణంగా మన హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేయించుకుంటోన్న దారుణాన్ని పోలీసులే వెలుగులోకి తెచ్చిన సంగతి మరువలేం. వెట్టి చాకిరీ నుండి పిల్లల్ని రక్షించడమే కాకుండా వారిని వారి వారి ఇళ్లకు చేర్చారు పోలీసులు. అయితే అదృశ్యమైపోతోన్న పిల్లల సంఖ్యతో పోలిస్తే పోలీసులు వెతికి పట్టుకుంటోన్న పిల్లల సంఖ్య ఎన్నో వందల రెట్లు తక్కువ. అదే అసలు విషాదం. మిస్సింగ్ కేసులకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కొన్ని సిఫారసులు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అధికార యంత్రాంగాలకు కొన్ని సూచనలు చేసింది. ప్రతి రాష్ట్రం స్థాయిలోనూ మిస్సింగ్ కేసుల వివరాలను నమోదు చేయడంతో పాటు వారిలో దొరికిన వారి జాబితాను అప్డేట్ చేస్తూ ఉండటానికి వీలుగా ఒక బ్యూరోను ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసుల పరిష్కారానికి ఒక టీం ఉండాలని కమిషన్ పేర్కొంది.
సిబిఐ విభాగంలోనూ మిస్సింగ్ చిల్డ్రన్ కోసం ఒక ప్రత్యేక వింగ్ను నెలకొల్పాలని కూడా కమిషన్ ప్రతిపాదించింది. అదృశ్యమైన చిన్నారులకు సంబంధించిన సమాచారం కోసం చైల్డ్ లైన్ 1098ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి సహాయకరంగా ఉండాలని కమిషన్ పేర్కొంది. పిల్లల అదృశ్యం కేసుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉందని కూడా కమిషన్ స్పష్టం చేసింది. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం మిస్సింగ్ కేసులను అంత సీరియస్గా తీసుకోవడం లేదన్నది బాధిత తల్లిదండ్రుల ఆరోపణ. ఇందుకు పోలీసులకుండే సమస్యలు వారికి ఉన్నాయి. ఉన్న నేరాల పరిశోధనకే పోలీసులకు సరిపడా సిబ్బంది లేరు. ఆ కారణం చూపే పోలీసులు చిన్నారుల అదృశ్యం కేసులను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. పిల్లలు వారంతట వారు తిరిగి వస్తేనో, ఎవరన్నా బంధువులకు కనిపించి వారు తీసుకువస్తేనో వచ్చినట్లు, లేదంటే జీవితాంతం ఆ పిల్లలు తమ ఇళ్లకు దూరమైనట్లే, తమ తల్లిదండ్రులకు జీవితకాలపు విషాద జ్ఞాపకంగా మిగిలిపోయినట్లే. మిస్సింగ్ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా తరువాతి స్థానం పశ్చిమ బెంగాల్దే. కోల్కతాలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చిన్నారులతో వీధులన్నీ విషాద నిలయాలుగా వెక్కిరిస్తూ ఉంటాయి. ఆ తరువాతి స్థానం మహారాష్ట్రది. నవమాసాలు మోసి కన్న పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న అమ్మలకు జీవితకాలం గర్భశోకాన్ని మిగులుస్తున్నారు కిడ్నాపర్లు. తమంతట తాముగా పారిపోయినా, కిడ్నాపర్లు వీధుల్లో విడిచిపెట్టినా పిల్లల జీవితాలు మాత్రం దీనాతిదీనం. స్నానాలు ఉండవు, శుభ్రత ఉండదు, నెలల తరబడి ఒకటే జత బట్టలతో కాలక్షేపం, మురుగు కాల్వలు, చెత్తా చెదారాల పక్కనే జీవనం. ఫలితంగా రకరకాల అంటువ్యాధులు కబళిస్తూ ఉంటాయి. ఒక అంచనా ప్రకారం వీధి బాలల సగటు ఆయుష్ 22 అంటే ఎంత దారుణం! 22 100 నిండిపోయేలా చేసే దుర్మార్గ వ్యవస్థని రూపుమాపేదెవరు? బాలలను కిడ్నాప్ చేసే ముఠాల ఆట కట్టించడంలో పోలీసు యంత్రాంగం పకడ్బందీ వ్యూహాలను అమలు చేయలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మాఫియా ముఠాలకు రాజకీయ అండదండలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవే గుండెలను అదరగొడుతున్నాయి. పాలనలో పెద్దల చేతగానితనం, నిర్లక్ష్యం, మాఫియా ముఠాలతో అంటకాగే అధికార రాజకీయ వర్గాల పాపం వెరసి రేపటి పౌరుల జీవితాలను ఈరోజే నాశనం చేస్తున్నాయి. మన ప్రభుత్వాలకు కానీ, అధికార యంత్రాంగానికి కానీ పిల్లలను కాపాడుకోవాలన్న ఒక అజెండా ఏమీ లేకపోవటం వల్లనే ఏటా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. పిల్లల హక్కులు, జువెనైల్ రైట్స్ అనేవే మనకి ఎజెండాలో లేవు. కుటుంబాల్లో ఆ స్పృహ లేదు, సమాజంలో లేదు, ప్రభుత్వ యంత్రాంగాల్లో లేదు. ఈ స్థితిలో ఇంక మరింత దారుణంగా పిల్లలు హింసను ఎదుర్కొంటున్నారు, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. దాని ఫలితంగానే జరుగుతున్న ఈ మిస్సింగ్ కేసులు పెరగడం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మిస్సింగ్ కేసుల గురించి చైల్డ్ హెల్ప్ లైన్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నంబరే ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ నంబర్లను ప్రచారం చేయడం, ఎక్కడ పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నట్లుగా, కుటుంబ సంరక్షణలో లేనట్లుగా కనిపించినా కూడా హెల్ప్ లైన్ ఫోన్ చేసి అటువంటి పిల్లల్ని ఏదో ఒక సంస్థ ఒడిలోకో, లేదా ప్రభుత్వం చెంతకో, లేదా కుటుంబాల దగ్గరకో చేర్చడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలా. దానికోసం తగిన హెల్ప్ లైన్స్ని పనిచేయించాలా, వాటికి బడ్జెట్లను కేటాయించాలా. పిల్లలు సమాజంలో కానీ, కుటుంబంలో కానీ భద్రతతో జీవించాలి అనేటువంటి ఒక స్పృహని సమాజంలో పెంచవలసిన అవసరం ఉంది. పిల్లలు కనిపించకుండా పోవటానికి చాలా కారణాలున్నాయంటున్నారు ఆంధ్రప్రదేశ్ బాల హక్కుల సంఘం ప్రతినిధి మమతా రఘువీర్. పిల్లలు మాయమవుతున్నారు అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఇళ్ల నుంచి పారిపోవడం, ఇంట్లో ఉన్న పరిస్థితులను ఎదుర్కోలేకపోవడం పిల్లలు, లేకపోతే మిస్సింగ్ అవడం. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా రైల్వే స్టేషన్లలో, ముఖ్యంగా బస్ స్టాండ్లలో ఫ్యామిలీతో వెళ్తుంటే ఎక్కడైనా మిస్సింగ్ అవడం ఒకటి. తర్వాత ఇంకోటి బలవంతంగా ఎత్తుకెళ్ళడం. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. బలవంతంగా ఎత్తుకెళ్ళి వాళ్ళని అనేక రకాల పనులకు ఉపయోగించుకుంటాం.
చేసుకుంటున్నారు. అటు అడుక్కోవడం దగ్గర నుంచి ఇటు దొంగతనాల వరకు, లేకపోతే వాళ్ళ అవయవాలు తీసేసుకోవడము, లేకపోతే ఆడపిల్లలైతే ప్రాస్టిట్యూషన్లోకి వాడుకోవడము, ఇలాంటి అనేక రకాల పనుల కోసం పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు కొంత. ఇంకా కొంతమంది పిల్లలు తర్వాత తల్లిదండ్రులు వదిలేయడం, వాళ్ళ నిర్లక్ష్యానికో లేకపోతే ఆడపిల్లని వాళ్ళని పెంచలేకో అనేక కారణాల వలన వాళ్ళని వదిలేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి పిల్లలందరూ మొత్తానికి ఉంటే రోడ్ల మీద ఉంటున్నారు, లేదు అంటే బాల కార్మికులుగానో అనేక అంటే దళారుల చేతుల్లో పడి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. పిల్లలను ఎత్తుకుపోయే మాఫియా ముఠాల గురించి, ఇళ్ల నుంచి పారిపోతే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు, కష్టాల గురించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలంటున్నారు మమత. వీళ్ళని రక్షించుకోవడానికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు, పోలీసు చేపడుతున్నాయి. కానీ చాలా తక్కువ మంది ట్రేస్ అవుతున్నారు. 2005లో 44,000 మంది పిల్లలు తప్పిపోతే మన దేశంలో 11,000 మంది పిల్లలు మళ్ళీ కనపడలేదు, అంటే ఇంతవరకు దొరకలేదు. ఇలా దొరకని పిల్లలు కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయని మిస్సింగ్ కేసెస్ చాలా ఉంటున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక కూడా దాన్ని దొరకలేదనేసి మూసేసిన కేసులు కూడా చాలా ఉంటున్నాయి. పిల్లలు దొరకాలి అంటే సరైన సాక్ష్యాధారాలు ఉండాలి, కరెక్ట్గా ఫాలో అప్ చేయాలి, అనేక టీంలు పనిచేయాలి. మొన్న జరిగిన ఆపరేషన్ స్మైల్ 2016లో జరిగిన ఆపరేషన్ స్మైల్లో దాదాపు 81 పోలీస్ టీంలు పనిచేస్తేనే ఆ 3,000 మంది పిల్లల్ని తల్లిదండ్రులతో కలపగలిగారు. అలా ప్రతిసారి అంతమంది టీంలు పనిచేయడము, పిల్లలు దొరకడము, వాళ్ళని తల్లిదండ్రులతో కలపడం అనేది సాధ్యం కాని పని. కాబట్టి చాలా వరకు మనం ఈ పిల్లలు మాయమవడానికి పెద్ద పెద్ద నెట్వర్క్స్ కూడా పనిచేస్తున్నాయి, మాఫియాలు పనిచేస్తున్నాయి. దీని మీద అందుకనే తల్లిదండ్రులకి అవగాహన కలిగించడం, పిల్లల్ని జాగ్రత్తగా చూడడం, తర్వాత ఇంటి నుంచి పారిపోయే పిల్లలు ముఖ్యంగా మనం తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఇంట్లో వాళ్ళకి అనువైన వాతావరణం, స్నేహపూరితమైన వాతావరణం కలిగించడం అనేది చాలా ముఖ్యం. మిస్సింగ్ కేసులను అరికట్టాలంటే అది ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాదు. కేవలం ప్రభుత్వంపైన, పోలీసులపైన ఆధారపడటం కూడా శ్రేయస్కరం కాదు. సమాజంలో ప్రతి ఒక్కరికి చిన్నారుల పట్ల బాధ్యత ఉండాలి. మన చుట్టూరా ఉన్న సమాజంలో ఎవరన్నా చిన్నారులు కొత్తగా కనిపించినా, ఎవరన్నా అపరిచితులు మనకు తెలిసిన పిల్లల్ని తీసుకెళ్తున్నా మనం కూడా వారిపై దృష్టి సారించి అవసరమైతే పోలీసులకు అప్పగించాలని మమత సూచిస్తున్నారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ నేర్పియాలి. 3 ఏళ్లలో పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూడాలి. ఇది కాకుండా పోలీసు యంత్రాంగము, ప్రభుత్వము తీసుకోవాల్సిన చర్యలు అనేకం ఉన్నాయి. ఓన్లీ మిస్సింగ్ అండ్ ఫౌండ్ పర్సన్స్ కోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది, missingpersons.tg.nic.in. కానీ ఇదొక్కటి దాంతో సరిపోదు, ఎందుకంటే దీని మీద ఫాలో అప్ చేయాలి. ఎవరు దొరుకుతున్నారు, ఎవరు లేకపోతే దొరికారు అంటే హోమ్లలో కానీ పోలీసులకు కానీ దొరికిన పిల్లలు ఎవరు, ఈ దొరికిన పిల్లల్ని మనం మిస్సింగ్ కేసెస్ తోటి వాళ్ళతోటి కంపేర్ చేసి అలాంటి పిల్లల్ని వెంటనే తల్లిదండ్రులకి వాళ్ళ దగ్గరికి చేరేటట్లు చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. దీంట్లో ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిది పాత్ర ఉంది. ఎక్కడైనా అనుమానాస్పదంలో ఎవరైనా పిల్లలు తిరుగాడుతూ కనిపించినా, లేకపోతే ఎవరి దగ్గరైనా కొత్తగా కనిపించినా ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇవ్వడం అనేది మన పౌరునిగా మన అందరి బాధ్యత. అలాంటప్పుడే ఇలాంటి పిల్లల్ని మనం రక్షించగలం అవుతాం. పిల్లలు బాగా ముద్దొస్తున్నారనో, ఒక్కసారి ఆడించి తీసుకొస్తామనో ఎవరైనా అపరిచితులు అడిగితే వెంటనే వారిని అనుమానించాల్సిందే. అలా కాకుండా పిల్లల్ని వారి చేతుల్లో పెడితే ఆడిస్తున్నట్లే ఆడిస్తూ కిడ్నాప్ చేసుకుపోవచ్చు. మనకి తెలియని వాళ్ళు ఎవరొచ్చినా సరే పిల్లల విషయంలో 1కి 10 సార్లు అనుమానించడంలో తప్పేమీ లేదంటున్నారు హక్కుల నేతలు. ఎందుకంటే ఒక్క పొరపాటు, ఒకే ఒక నిర్లక్ష్యం, అపరిచితును నమ్మిన పాపం మీ బంగారు బిడ్డలని మాయం చేసేయొచ్చు. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. మీ గుండెల్లోనే పదిలంగా దాచుకోండి. పిల్లలకు
ఇంట్లో ఆరోగ్యకరమైన ఆనందకరమైన వాతావరణాన్ని కల్పించండి. మాఫియా ముఠాలు మన చుట్టూరా మాటు వేసే ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. అపరిచితులను నమ్మకండి. అందరూ మంచి వాళ్లే కదా అని అనుకోకండి. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉండండి. ఒక్క క్షణం కూడా వారిని విడిచి ఉండకండి. ఎందుకంటే ఒకే ఒక్క క్షణం చాలు పువ్వు లాంటి పిల్లలు మిస్సింగ్ కేసుగా మారిపోవడానికి. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని నీడలా చూసుకుంటూనే ఉండండి. వారి వెంబడే ఉండండి. బీ కేర్ఫుల్. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.